హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. సో ఈ వీడియోలో మనము టెట్ ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో టెట్ పేపర్లో మనకు ఇంగ్లీష్ ఉంటుంది కదా, సో ఇంగ్లీష్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 30 క్వశ్చన్స్ని మనము లాస్ట్ ఇయర్ 2024లో రిలీజ్ అయినటువంటి జరిపినటువంటి ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ పేపర్ మనం ఇక్కడ తీసుకున్నాము ఒక పేపర్ని. సో దీంట్లో ఇచ్చినటువంటి 30 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అలాగే ఈ ప్రతి క్వశ్చన్కి కూడా మనకు ఎందుకు ఆన్సర్ కరెక్ట్ అయింది అనే దానికి కూడా మనము ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఏపీ టెట్ ఇంగ్లీష్కి సంబంధించిన మరిన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో పాటుగా కాన్సెప్ట్ కూడా మనము నేర్చుకుంటూ ఉంటాము. సో ఈ వీడియోలో 2024లో జరిగినటువంటి టెట్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి సంబంధించి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. 30 క్వశ్చన్స్ని కూడా మనము సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటి ప్రశ్న చూడండి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్, ఐ విష్ ఐ డాష్ ఏ కార్. సో ఇది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్. అయితే మనల్ని అడుగుతున్నది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని అడుగుతున్నాడు. ఈ బ్లాంక్ లో ఇచ్చినటువంటి ప్లేస్ లో మనకి ఏ వర్డ్ వస్తుందని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే హ్యావ్, హ్యాజ్, యామ్, హ్యాడ్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఒకసారి మనం సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ చూస్తే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్. సో అక్కడికి వెళ్ళడానికి నాకు చాలా కష్టము అని అనుకుంటున్నాడు. కానీ దానివల్ల ఏమనుకుంటున్నాడు? ఐ విష్ ఐ డాష్ ఏ కార్ అంటే అతనికి కార్ లేదు ప్రస్తుతానికి. హీ హ్యాస్ నో కార్, అతనికి కార్ లేదమ్మా. సో కార్ లేకపోయినా నాకు కారు గనక ఉంటే అనేటువంటి అర్థంలో వస్తుంది. ఎప్పుడైతే విష్ అనేటువంటి పదం ఉందో మనం గుర్తు పెట్టుకోవాలి. విష్ అనేటువంటి పదం ఉందో దానికి సూటబుల్ వర్డ్ ఏంటంటే హ్యాడ్, పాస్ట్ టెన్స్ వస్తుంది. హ్యాడ్ అనేది దానికి సూటబుల్ సెంటెన్స్, పాస్ట్ టెన్స్ లో రాయాలి. ఐ హ్యావ్ రాదు, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ గెట్ వచ్చింది, ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఐ విష్ ఐ హ్యావ్ ఏ కార్ అని అంటారు కానీ అని అనుకోనే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. అంటే నాకు కారు అతనికి ఉండదు, ఆ వస్తువు మన దగ్గర ఉండదు, కానీ ఉండి ఉన్నట్లయితే అనేటువంటి సెంటెన్స్ లో మనము వాడతాం కాబట్టి దాన్ని పాస్ట్ టెన్స్ లోనే రాయాలి. ప్రజెంట్ లో మనం అది చెప్పలేము, అంటే లేని వస్తువుని మనము ప్రజెంట్ లో చెప్పలేము కాబట్టి ఒకవేళ ఉండి ఉన్నట్లయితే అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి నాకు వస్తుంది. ఇంకా దీని మీద వచ్చేటువంటి కొన్ని సెంటెన్సెస్ మనం ఒకసారి చూస్తే ఐ విష్ ఐ హ్యాడ్ ఎ బైక్ బికాజ్ హీ డజంట్ హ్యావ్ బైక్. దీని యొక్క అర్థం అతని దగ్గర బైక్ లేదు కానీ నాకు ఉండుంటే అనే అర్థం అయితే అతనికి వస్తుంది. అలాగే ఐ విష్ ఐ స్పోక్ జర్మన్. అతనికి జర్మన్ భాష రాదు కానీ నాకు వచ్చి ఉండుంటే అనేటువంటి అర్థంలో రాస్తాం కాబట్టి ఇక్కడ చూడండి మనం పాస్ట్ టెన్స్ రాస్తున్నాం. ఐ హ్యాడ్ ఏ బైక్ కలిగి ఉండడము, స్పోక్ అంటే నేను మాట్లాడగలిగేవాడిని, అన్ని పాస్ట్ టెన్స్ వస్తున్నాయమ్మా. సో కాబట్టి విష్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందని పెట్టుకోవాలి, మనము పాస్ట్ టెన్స్ వస్తుందని గుర్తు పెట్టుకుంటే ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి పాస్ట్ టెన్స్ ఒకటి ఇచ్చాడు హ్యాడ్, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే విధంగా రెండవ ప్రాబ్లం చూద్దామమ్మా. రెండవ ప్రాబ్లం చూసినట్లయితే షీ డాష్ హియర్ బై టుమారో. ఇక్కడ కూడా మనకు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. షీ డాష్ హియర్ బై టుమారో సెంటెన్స్ లో ఏది సూటబుల్ అవుతుంది అనడమ్మా. ఇక్కడ టుమారో అని ఇచ్చేసాడమ్మా. టుమారో అంటే రేపు వస్తుంది అని అర్థము. అంటే టుమారో అంటే అర్థం ఏంటి మనకి? ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ లో మనకి ఈ సెంటెన్స్ ఉందనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. విల్ కమ్,
విల్ హ్యావ్ కేమ్, వుడ్ హ్యావ్ కేమ్, విల్ హ్యావ్ కమ్ అని చెప్పేసి అన్నాడు. విల్ హ్యావ్ కేమ్ అనేది రాదు, ఎందుకంటే కమ్ కేమ్ కమ్ అంటే హ్యావ్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా పాస్ట్ పార్టిసిపుల్ వస్తుంది కదా. హ్యావ్ వచ్చినప్పుడు మనకి పాస్ట్ పార్టిసిపుల్ వస్తుంది, కానీ ఇక్కడ రెండు చోట్ల కేమ్ ఇచ్చేసాడు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ రావు. విల్ హ్యావ్, వుడ్ హ్యావ్ రాదు, విల్ హ్యావ్ కూడా రాదు. సో కాబట్టి ఇట్ ఈస్ అ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే షీ విల్ కమ్ హియర్ బై టుమారో. ఈ సెంటెన్స్ ఎందులో ఉందమ్మా, మనకి టెన్సెస్ ప్రకారము సింపుల్ ఫ్యూచర్ లో ఉంది. సింపుల్ ఫ్యూచర్ లో ఉన్నప్పుడు విల్ ప్లస్ వెర్బ్ ఫామ్ వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 అవుతుంది. షీ విల్ కమ్ హియర్ బై టుమారో అవుతుంది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు, వాటిల్లో కరెక్ట్ సెంటెన్స్ ని మనము ఐడెంటిఫై చేయాలి. అంటే గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉన్నటువంటి సెంటెన్స్ ని మనము ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూయింగ్ అన్నాడు. ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ. సో ఇది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఆప్షన్ 2 అనేది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ హ్యావ్ ఏ సమ్ వర్క్, ఐ హ్యావ్ ఏ సమ్ వర్క్, ఏ సమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆర్టికల్ అనేది రాదమ్మా. సో ఈ సెంటెన్స్ ఫ్రేమింగ్ రాంగ్. ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ అంటాం కానీ డూయింగ్ అనే పదం రాదు. సో గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉన్నటువంటి ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ 2. సో ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ అని మనము ఉపయోగిస్తాం. తర్వాతి ప్రశ్న చూద్దాం. చూజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొయెటిక్ డివైస్ కామన్లీ యూజ్డ్ ఇన్ షార్ట్ పోయం. సో ఇక్కడ చూడండి, ఒక చూజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పొయెటిక్ డివైస్ కామన్లీ యూజ్డ్ ఇన్ షార్ట్ పోయం. ఒక షార్ట్ పోయం లో మనం ఉపయోగించేటువంటి పొయెటిక్ డివైస్ ఏముంటది అని అడుగుతున్నాడమ్మా. అందులో బుల్లెట్ పాయింట్స్, రైమ్ స్కీమ్, ఫుట్ నోట్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఇక్కడ మనం ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేస్తే బుల్లెట్ పాయింట్స్ కానీ, ఫుట్ నోట్స్ కానీ, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కానీ మనకి పొయెటిక్ డివైస్ కిందకి రావు. మన పొయెటిక్ డివైస్ అని అడిగాడు. సో పొయెటిక్ డివైస్ కిందకి ఏది వస్తుంది అంటే రైమ్ స్కీమ్ వస్తుంది. రైమ్ స్కీమ్ అనేది సాధారణంగా ఎలా ఉంటుందంటే షార్ట్ పోయమ్స్ లో మనకి ఈ సీక్వెన్స్ ఉంటుంది, ఏఏబిబి. అంటే రైమ్ అనేది ఫస్ట్ 2 లైన్స్ తర్వాత 2 లైన్స్ మధ్య అయినా ఉండొచ్చు, లేదా ఫస్ట్ లైన్ థర్డ్ లైన్, సెకండ్ లైన్ ఫోర్త్ లైన్ ఉంటుంది, లేదా ఫస్ట్ లైన్ ఫోర్త్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. అంటే రైమింగ్ ఇలా ఉంటుంది. అంటే రైమింగ్ ఇలా అయినా ఉండొచ్చు, లేదా ఇలా అయినా ఉండొచ్చు, లేదా ఫస్ట్ అండ్ ఫోర్త్ 2 and 3 లైన్స్ మధ్య రైమింగ్ ఉంటుంది. సో కాబట్టి షార్ట్ పోయమ్స్ లో పొయెటిక్ డివైస్ ఏది అంటే మనకి రైమ్ స్కీమ్ అన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం మనము. చూస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్ టు ఇండికేట్ పొసెషన్ ఆర్ కాంట్రాక్షన్. సో పొసెషన్ వచ్చినప్పుడు, కాంట్రాక్షన్ వచ్చినప్పుడు మనం ఉపయోగించేటువంటి పంక్చుయేషన్ మార్క్ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్క్లమేటరీ మార్క్ ఎప్పుడు ఉపయోగిస్తాం మనము? సర్ప్రైజ్ లో ఉపయోగిస్తాం కదా. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏదైనా జరిగితే అప్పుడు ఉపయోగించేటువంటిది ఎక్స్క్లమేటరీ మార్క్. సో కాబట్టి సర్ప్రైజ్ కాదు, అడిగింది పొసెషన్, కాంట్రాక్షన్ అడిగాడు. క్వశ్చన్ మార్క్ వచ్చేసి ఫర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చనింగ్ కోసం మనం ఉపయోగిస్తాం. ప్రశ్నిస్తుంటే క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగిస్తాం. సో పొసెషన్, కాంట్రాక్షన్ కి మనం దేన్ని ఉపయోగిస్తామంటే అపాస్ట్రఫీని వాడతాము. అపాస్ట్రఫీని వాడతాము. ఎలా అంటే చూడండి, డాగ్స్ కాలర్. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాగ్స్ కాలర్, కుక్క యొక్క కాలర్ అని అర్థము. అలాగే జాన్స్ బుక్ అంటే జాన్ యొక్క పుస్తకము, అంటే దట్ మీన్స్ ద బుక్ బిలాంగ్స్ టు జాన్ అని అర్థం. సో కాబట్టి ఆ టైంలో అంటే పొసెషన్ అమ్మ ఇది. ఈ సెంటెన్సెస్ దేనికి సంబంధించినవి అంటే పొసెషన్ కి సంబంధించినవి, అంటే వాళ్ళకి సంబంధించినవి, వారి యొక్క వస్తువులు అని చెప్పడానికి.
అలాగే కాంట్రాక్షన్ అంటే వద్దు అని చెప్పడం. సో చూడండి, డో నాట్ అనేటువంటి సెంటెన్స్ ని మనం రాస్తాం కదా, డోంట్ అని రాస్తాం బై యూజింగ్ అపాస్ట్రఫీ. అలాగే ఇట్ ఈజ్ అనే సెంటెన్స్ ఉంటుంది, ఇట్స్ అని రాస్తాం. సో కాంట్రాక్షన్ లో ఈ సెంటెన్సెస్ మనం ఉపయోగిస్తాం. డో నాట్ బదులు డోంట్ అని, ఇట్ ఈజ్ బదులు ఇట్స్ అని చెప్పి మనము ఉపయోగించడం అయితే జరుగుతుంది. కాబట్టి పొసెషన్ ఆర్ కాంట్రాక్షన్ కి మనం ఉపయోగించేటువంటి పంక్చుయేషన్ మార్క్ ఏంటి అంటే అపాస్ట్రఫీ అన్నమాట. తర్వాత ప్రశ్న, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో ఏ రకంగా అయితే ఉంటాయో ఆ రకంగా ఆర్డర్ మనల్ని అరేంజ్ చేయమంటున్నాడు అమ్మ. సో ఇక ఒక్కసారి మనం చూస్తే స్పెషల్ అనే పదం ఇచ్చాడు, స్పీచ్ అనే పదం ఇచ్చాడు, స్పెసిఫై అనే పదం ఇచ్చాడు, స్పెక్టేటర్ అనేటువంటి పదం ఇచ్చాడు. ఒక్కసారి మనం కనుక అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా ఎస్పిఈ 3 లెటర్స్ అంటే ఫస్ట్ 3 లెటర్స్ మనకి కామన్ గా ఉన్నాయమ్మా. ఎస్పిఈ అనేటువంటి 3 లెటర్స్ మనకి కామన్ గా ఉన్నాయి. ఎస్పిఈ అనే 3 లెటర్స్ అంటే అన్ని కూడా ఒకటే ఆర్డర్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేటువంటి తర్వాత లెటర్ అంటే 4th లెటర్ మనం చూడాలి. సి అంటే 3వ అక్షరం, ఈ అంటే 5వ అక్షరం, ఇక్కడ మళ్ళీ సి 3వ అక్షరము, ఇక్కడ మళ్ళీ సి 3వ అక్షరం. అంటే ఇక్కడ చూడండి మళ్ళీ స్పెషల్, స్పెసిఫై, స్పెక్టేటర్ మూడిట్లో కూడా సి ఉంది. అంటే ఫస్ట్ ఈ 3 పదాల్లో ఒకటి వస్తుంది. అంటే ఆకరణ వచ్చేటువంటి పదం ఏంటమ్మా, స్పీచ్ అన్నమాట. అంటే 4th స్పేస్ లో వచ్చేది మనకి బి ఉండాలి. చూడండి 4th స్పేస్ లో మనకి ఏం ఉండాలి, బి ఉండాలి. ఇక్కడ అనేది డి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది. బి ఉన్న ఆప్షన్ ఒకటే ఉందమ్మా, ఏసి డిబి. సో కాబట్టి ఆల్రెడీ ఇక్కడే మనకు ఆన్సర్ తెలిసిపోయింది. ఆ 3 ఎలా ఉంటాయనే తెలియకపోయినా మనకు డైరెక్ట్ గా ఆన్సర్ అనేది ఇక్కడే తెలిసిపోయింది. సో ఆప్షన్ 4 అని మనం పెట్టేయచ్చు. లేదు మనం డిక్షనరీ ప్రకారం చెక్ చేద్దాం. సో 3rd లెటర్ ఉంది కాబట్టి అన్నిటిలోనూ సి ఉందమ్మా. ఇప్పుడు మనం 5th లెటర్ చెక్ చేయాలి. ఐ అంటే 9th లెటర్, ఇక్కడ సి అంటే మళ్ళీ 3rd లెటర్, తర్వాత ఇక్కడ స్పెసిఫై మళ్ళీ ఐ అంటే మళ్ళీ 9th లెటర్ వచ్చింది. ఇక్కడ స్పెక్టేటర్ టీ అంటే మనకి ఎంత 20th లెటర్ వస్తుంది. కాబట్టి మళ్ళీ మనకి స్పెషల్, స్పెసిఫైలో మళ్ళీ ఏది ముందు వస్తుంది అనేది వచ్చేసిందమ్మా. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఫస్ట్, స్పెషల్ స్పెసిఫై రావచ్చు. ఇక్కడ ఇంకా 3వ లెటర్ ఏమవుతుంది, ఖచ్చితంగా స్పెక్టేటర్ అవుతుంది. 3rd ప్లేస్ లో మనకి ఏమొచ్చేసింది, ఎందుకంటే టీ 20th లెటర్ వచ్చేసింది కదా, 5వ లెటర్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనకి స్పెషల్ వస్తుందా, స్పెసిఫై వస్తుందా అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి. అది దేని మీద డిపెండ్ అవుతుంది, తర్వాత లెటర్. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఉంది, ఇక్కడ ఎఫ్ అంటే 7th లెటర్. సో కాబట్టి ఫస్ట్ స్పెషల్ వస్తుంది, తర్వాత స్పెసిఫై వస్తుంది, తర్వాత స్పెక్టేటర్ వస్తుంది, తర్వాత స్పీచ్ వస్తుంది. స్పెషల్ అంటే పదం ఏంటి, ఏ అనే పదం, స్పెసిఫై అంటే సి, స్పెక్టేటర్ అంటే డి, స్పీచ్ అంటే బి. సో కాబట్టి ఏసిడిబి సరిపోయిందా, ఏసిడిబి అనేది డిక్షనరీ ప్రకారం మనకు వచ్చేటువంటి కరెక్ట్ ఆర్డర్. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న కనుక చూస్తే, సెలెక్ట్ ద లింకర్ దట్ షోస్ కంపారిజన్. సో కంపారిజన్ అంటే పోలిక. సో పోలిక ఇచ్చేటువంటి పదాన్ని కనుక్కోమంటున్నాడు. లింకింగ్ వర్డ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈవెంచువల్లీ అన్నాడమ్మా. ఈవెంచువల్లీ అంటే sequencing the events. Eventually means sequencing events. Sequencing events ని మనము eventually అంటాం. అంటే ఈవెంట్స్ ఏమన్నా వరుసగా జరుగుతుంటే. thus అంటే ఎప్పుడు వాడతామంటే in this way, ఈ రకంగా జరుగుతుంది కాబట్టి అని చెప్పడానికి మనము ఉపయోగిస్తాము. హెన్స్ ఏ సందర్భంలో వాడతామంటే దట్ ఈస్ ద రీజన్, సో అండ్ సో, పలానా కారణంతో జరుగుతుంది కాబట్టి, దట్స్ ద రీజన్ ఫర్ డూయింగ్ దిస్ అనేటువంటి సెంటెన్స్ వచ్చేటప్పుడు మనం హెన్స్ అనేటువంటి పదం వాడతాం. కాబట్టి కంపారిజన్ కి మనం ఉపయోగించే పదం ఏది అంటే కరస్పాండింగ్లీ అనేది మనం కంపారిజన్ కి ఉపయోగిస్తాము. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సిటీ లైఫ్ ఈజ్ మోర్
expensive. City life is more expensive, but salaries are correspondingly higher. అంటే సిటీ లైఫ్ మనకి ఎక్స్పెన్సివ్ లైఫ్, కానీ దాంతో పాటుగా శాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే అది ఎంత ఎక్స్పెన్సివ్, శాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయని కంపేర్ చేస్తుంది. సో ఆ సందర్భంగా మనం ఇక్కడ కరస్పాండింగ్లీ అనేటువంటి పదం వాడాం. కాబట్టి లింకర్ ఏదవుతుందంటే కంపారిజన్ కి కరస్పాండింగ్లీ. దట్ మీన్స్ ఆప్షన్ 4 is the కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. క్వశ్చన్ నెంబర్ 68 చూస్తే సెలెక్ట్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్నాడు. కాంపౌండ్ సెంటెన్స్ అన్నాడు. సో మనకి 3 రకాలైనటువంటి సెంటెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 3 రకాలైనటువంటి సెంటెన్సెస్ ఉంటాయి. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ అని చెప్పేసి 3 రకాల సెంటెన్స్లు ఉంటాయి. మనకి ఎప్పుడూ కూడా సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే ఫ్రేమింగ్ ఉంటుంది, అంటే ఒకటే సెంటెన్స్ ఉంటుంది. కాంప్లెక్స్ అంటే ఏదో ఒక వర్డ్ అటాచ్ చేసి 2 సెంటెన్సెస్ ని మనం యాడ్ చేసుకుంటాం. కాంపౌండ్ సెంటెన్స్ కి వచ్చేటప్పటికి ఇట్ హ్యాస్ 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్. 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ అంటే 2 స్వతంత్రమైనటువంటి సెంటెన్సెస్ అయితే ఉంటాయి. వాక్యాలను మనము ఏం చేస్తామంటే హియర్ వీఆర్ యూజింగ్ ఏ కంజంక్షన్. ఒక కంజంక్షన్ ఉంటుంది. సో కంజంక్షన్ ఏమిటి అంటే మనకి కంజంక్షన్స్ ఉంటాయి. కంజంక్షన్స్ మనకు తెలుసు కదా. ఆ కంజంక్షన్స్ లో మనకి ఎక్కువగా వాడేది మనం అండ్ ఒకటి, అలాగే ఫర్ ఒకటి, నార్, అలాగే బట్, యట్, సో, ఆర్, ఇలా ఉండేటువంటి కంజంక్షన్స్ మనకు ఉంటాయి సెంటెన్స్ లో. అవి కనపడగానే ఇది కాంపౌండ్ సెంటెన్స్ అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి ఇక్కడ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చదువుతూ మనము అది కాంపౌండ్ సెంటెన్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ద స్టూడెంట్స్ స్టడీడ్ హార్డ్ బికాస్ దే హ్యాడ్ ఎన్ ఎగ్జామ్. సో బికాజ్ అనేటువంటి పదం వచ్చిందమ్మా. సో కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ కాదు, అదో కంటిన్యూస్. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చదువుతున్నారు. 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ ఉన్నాయా లేదో చూడాలి మనం. షీ కుక్డ్ ద డిన్నర్ వైల్ షీ సెట్ ద టేబుల్. సో ఇది కూడా కనెక్టెడ్ సెంటెన్సే, ఇండిపెండెంట్ సెంటెన్సెస్ కాదు. సో కాబట్టి ఇది కూడా కాంపౌండ్ సెంటెన్స్ కాదు. ఆఫ్టర్ ద గేమ్ వీ వెంట్ అవుట్ ఫర్ పిజ్జా. ఆ గేమ్ అయిపోయిన తర్వాత పిజ్జా తినడానికి వెళ్తాం అంటున్నాడు. సో ఇది కూడా మనకి లింక్ ఉంటుంది ఆ సెంటెన్స్ కి, మొదటి సెంటెన్స్ కి. ఇక్కడ చూడండి 4th సెంటెన్స్, హీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్ అండ్ షీ లైక్స్ వాచింగ్. చూడండి ఇక్కడ అండ్ అనేటువంటి పదం వచ్చింది. ఎప్పుడైతే అండ్ వచ్చిందో అది కాంపౌండ్ సెంటెన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే 2 ఇండిపెండెంట్ సెంటెన్సెస్ చూడండి. షీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్, హీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్, ఇదొక ఇండిపెండెంట్ సెంటెన్స్. షీ లైక్స్ వాచింగ్ మూవీస్, ఇదొక ఇండిపెండెంట్ సెంటెన్స్. ఈ 2 సెంటెన్సెస్ ని మనము అండ్ అనేటువంటి కంజంక్షన్ ద్వారా యాడ్ చేసాం కాబట్టి మనము కాంపౌండ్ సెంటెన్స్ ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ 4 అవుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 69 చూస్తే సెలెక్ట్ ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్వర్బ్ క్విక్లీ. క్విక్లీ అనేటువంటి పదానికి మనము సూపర్లేటివ్ డిగ్రీ తీసుకోమని అడుగుతున్నాడు. సో క్విక్లీ అడ్వర్బ్, దీనికి సూపర్లేటివ్ డిగ్రీ అమ్మ. సో మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటాయి కదా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో క్విక్లీని మనం ఇలా రాస్తాం. క్విక్లీ, మోర్ క్విక్లీ, మోస్ట్ క్విక్లీ. సో దీన్ని మనం పాజిటివ్ డిగ్రీ అంటాము. ఇది కంపారిటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. మనల్ని క్వశ్చన్ లో అడిగింది ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ అడిగాడు కాబట్టి దానికి ఆన్సర్ ఏంటంటే మోస్ట్ క్విక్లీ. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
70వ ప్రశ్న కనుక మనం చూస్తే వి ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ అట్ ద పార్టీ. ఇది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్. వి ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ అట్ ద పార్టీ. సో మనకి ఈ ఇచ్చి ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ప్రొనౌన్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఇక్కడ అవర్ సెల్వ్స్ అనే పదాన్ని అండర్లైన్ చేశారమ్మా. సో ఈ అవర్ సెల్వ్స్ అనేటువంటి పదము ఏ ప్రొనౌన్ అని అడుగుతున్నాడు. అవర్ సెల్వ్స్ అనేటువంటి పదము ఏ ప్రొనౌన్ అని అడుగుతున్నాడు. మనకి ప్రొనౌన్స్ లో రకరకాల ప్రొనౌన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి 4 ప్రొనౌన్స్ ఇచ్చాడు. పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్స్ అని ఏమవుతాయంటే వి, అస్, దెమ్, దే ఇలా డైరెక్ట్ గా మనం ఉపయోగించేటువంటి ప్రొనౌన్స్ ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. పొసెసివ్ ప్రొనౌన్ అంటే నాది, నా యొక్క అనే మీనింగ్ వస్తుంది, లేదా నీ యొక్క అని. మైన్, యు, యువర్స్ ఇలా అంటే ఓనింగ్ అన్నమాట. అవర్స్ మా యొక్క, నా యొక్క, నీ యొక్క అని ఇలా వస్తుంది. చూడండి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే మనకి పెర్ఫార్మింగ్ an యాక్షన్ ఆన్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ తన పైన తన్నే ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తుంది. సబ్జెక్ట్ పెర్ఫార్మ్స్ an action. Subject performs an action on itself. That means ourselves, yourselves ఇలా వస్తాయి. ourselves, yourselves, themselves ఇలాంటి పదాలు కనుక వస్తే దాన్ని మనం ఏమనాలి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనాలి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది మనకి ఎక్కడ లేదు. సో కాబట్టి మనకి అవర్సెల్వ్స్ అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ ప్రొనౌన్ ఏం చెప్తుంది అంటే ఈ సబ్జెక్ట్ పెర్ఫార్మ్స్ ఎన్ యాక్షన్ ఆన్ ఇట్ సెల్ఫ్. సబ్జెక్ట్ తను ఏది వి ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్ అంటే మాకు మేమే పార్టీలో ఎంజాయ్ చేసాము అనే అర్థం వస్తుంది. కాబట్టి అవర్ సెల్వ్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 చూడండి. చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు క్విట్ ఆర్ సరెండర్ ఆఫెన్ ఆఫ్టర్ ఏ స్ట్రగుల్ ఆర్ ఎఫర్ట్. అంటే వదిలివేయడం. క్విట్టింగ్ అంటే వదిలేయడమే కదా. సో లాస్ట్. సో ఒక స్ట్రగుల్ లేదా ఒక పని చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే వదిలేస్తున్నాం ఆ పనిని. అక్కడ దాకా చేశాక సగంలో ఆ పనిని మనం వదిలేస్తున్నాం. ఆఫెన్ ఆఫ్టర్ ఎ స్ట్రగుల్ ఆర్ ఎఫర్ట్ అని ఇచ్చాడు కదా. సో దానికి కరెక్ట్ పదం ఏంటంటే గివ్ అప్. గివ్ అప్. ఎందుకు గివ్ అప్ అంటే టేకప్ అంటే అర్థం ఏంటంటే స్టార్టింగ్ ఏ న్యూ జాబ్ ఆర్ హ్యాబీ. కొత్తగా ఏదైనా పనిని కానీ, స్టార్టింగ్ ఏ న్యూ వర్క్, జాబ్, హాబీ. ఏదైనా పని కానీ, కొత్తగా ఉద్యోగం చేయడం కానీ, కొత్తగా ఒక అలవాటు చేసుకోవడాన్ని కానీ మనం టేకప్ అనాలి. గెట్ ఓవర్. గెట్ ఓవర్ అంటే రికవర్ ఫ్రమ్ ది ఇల్నెస్. రికవర్ ఫ్రమ్ ది ఇల్నెస్ అంటే ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆ అనారోగ్యం నుంచి బయటపడడాన్ని మనము గెట్ ఓవర్ అని వాడతాం. రన్ అవుట్. సో అక్కడ మనకి ఏమవుతుందంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్. సో ఇక్కడ చూడండి రన్ అవుట్ ఆఫ్ మిల్క్. రన్ అవుట్ ఆఫ్ మిల్క్ అని వాడతాం. సో రన్ అవుట్ ఆఫ్ మిల్క్ అంటే అర్థం ఏంటి? అక్కడ మిల్క్ ఏదైతే ఉందో అది అయిపోయింది, పాలు అయిపోయినాయి అని చెప్పడం. సో అలాంటి సందర్భంలో మనము రన్ అవుట్ ఆఫ్ అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే పదంలో వాడతాం. సో గివ్ అప్ అని ఎప్పుడు వాడతాము అంటే మనం ఒక పని చేయడానికి అనుకొని సో క్విట్ చేసేస్తున్నాము, ఇక ఆ పని నేను చేయలేను, ఇక్కడతో నేను ఆపేస్తున్నాను అనే సందర్భంలో మనము గివ్ అప్ అనేటువంటి పదాన్ని వాడతాం. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఒకటి మనం చూస్తే ఆఫ్టర్ ఏ లాంగ్ ఫైట్, ఆఫ్టర్ ఏ లాంగ్ ఫైట్
the soldiers have to give up. అంటే ఎంతో పోరాటం చేసిన తర్వాత సిపాయిలు ఏం చేశారంటే అక్కడతో వదిలివేశారు, అంటే ఆ పోరాటాన్ని ఆపివేశారని అర్థం వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో మనము గివ్ అప్ అనేటువంటి పదాన్ని వాడతాం. క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్స్. సో ఇక్కడ మనం ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ ని ఒక్కసారి మనం గమనించాలి. డిక్లరేటివ్ సెంటెన్స్ ఏమిటి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏమిటి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమిటి, ఇంపేరిటివ్ సెంటెన్స్ ఏమిటి అనేది మనం ఇప్పుడు చూడాలి. ఇక్కడ ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇట్ మస్ట్ బి ఏ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కూడా ఏం చెప్తుంది అంటే అందులో ఏముంటుంది మనకి, ఇట్ ప్రొవైడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్, కొంత సమాచారాన్ని కలిగి ఉన్నటువంటి స్టేట్మెంట్ రూపంలో మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని, గివ్స్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్స్. అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనము ఇవ్వడము, కొన్ని రిక్వెస్ట్ చేయడము ఆ సెంటెన్స్ ద్వారా ఏది అని అడుగుతున్నాం. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే సర్ప్రైజ్ గాని, అంటే ఆశ్చర్యకరంగా ఉండడం, లేదా ఎక్సైట్మెంట్ ఉత్సాహంగా ఉండడం, ఒక ఎమోషన్ ని మనకి చూపిస్తుంది. యాంగర్ కోపంగా ఉండడం, సో ఎమోషన్ ని మనకి చూపిస్తుంది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే తెలుసు మనకి, ఇందాక కూడా మనకు వచ్చింది క్వశ్చనింగ్, ప్రశ్నిస్తుంటే అడుగుతుంటే అని. వాడు అడిగే క్వశ్చన్ అడగట్లే, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. కాబట్టి మనం చెప్పగలిగేది ఏంటమ్మా, ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్స్ ఏమిస్తుందంటే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. సాధారణంగా ఇన్స్ట్రక్షన్స్ కానీ రిక్వెస్ట్ కానీ మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో చెప్తాం. కావాలంటే చూడండి, ఇలా చెప్పచ్చు మనం, ప్లీజ్ బీ క్వైట్. సో ఇట్ ఈస్ అ రిక్వెస్ట్, ప్లీజ్ బీ క్వైట్, సో కామ్ గా ఉండండి అని చెప్తున్నాం. సో ఇప్పుడు కమాండ్, ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాం అనుకో, క్లోజ్ ద డోర్, సో తలుపు మూసివేయండి అని చెప్తున్నాం, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్. సో ఈ రకంగా మనకి ఉండడం అయితే జరుగుతుంది. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73 చూడండి. హీ సెడ్ టు మీ హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్. హీ సెడ్ టు మీ హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అన్నారు. సో ఇచ్చిన సెంటెన్స్ కి మనము ఇండైరెక్ట్ స్పీచ్ కనుక్కోవాలి. ఇండైరెక్ట్ స్పీచ్ కనుక్కోవాలంటే ఇక్కడ సెడ్ టు మీ అన్నటువంటి పదము ఏమొస్తుంది. మామూలుగా అయితే సెడ్ టు మీ అనేటువంటి పదము వచ్చినప్పుడు హీ ఆస్క్డ్ మీ, ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. హీ ఆస్క్డ్ మీ, హీ టోల్డ్ మీ అన్నాడు. ఇక్కడ టోల్డ్ మీ అంటే అతను మనకు చెప్తున్నాడని వస్తుంది కదా. టోల్డ్ అంటే అతను మనకు చెప్తున్నాడు, కానీ బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు అతను, హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్, ఎన్ని రోజులు ఇక్కడ మీరు ఉంటారు. సో ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. ఇది ఒక క్వశ్చనింగ్ సెంటెన్స్. క్వశ్చనింగ్ సెంటెన్స్ అన్నప్పుడు అతను మనల్ని అడుగుతాడు, అంటే ఆస్కింగ్, అంతేగాని టోల్డ్ చెప్పడు కదా మనకి. సో కాబట్టి ఆప్షన్ 4 రాదు, ఫస్ట్ తీసేయండి. హీ ఆస్క్డ్ మీ హౌ లాంగ్ ఐ వుడ్ స్టే హియర్, ఐ వుడ్ స్టే దేర్, వుడ్ ఐ స్టే దేర్ అంటున్నాడు. సో ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెడ్ అనేది ఆస్క్డ్ అవుతుంది. సెడ్ అనేటువంటి పదము ఆస్క్డ్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ కాబట్టి. అలాగే యూ అనేది ఐ అవుతుంది. ఇక్కడ హౌ లాంగ్ విల్ యూ అన్నాడు కదా, ఈ పదం అయిపోతుంది. విల్ వుడ్ అయిపోతుంది, ఎందుకంటే పాస్ట్ టెన్స్ లోకి వచ్చేస్తుంది. ఫ్యూచర్ ఉన్న అది పాస్ట్ టెన్స్ లోకి వచ్చేస్తుంది. ముఖ్యమైన విషయము, హియర్ ఎప్పుడైతే వస్తుందో దేర్ అయిపోతుంది. హియర్ ఉన్నప్పుడు దేర్ అయిపోతుంది. ఇక్కడ హియర్ దేర్ ఉన్న పదాలు రెండే ఉన్నాయి.
2 and 4. బట్ ఇక్కడ 4 ఆల్రెడీ తప్పు, టోల్డ్ అని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 అవుతుంది. 3 అవ్వదు, 1 అవ్వదు. సో హియర్ ఉన్నప్పుడు మనం సింపుల్ గా ఎలా ఉండాలంటే ఆ రిపోర్టెడ్ స్పీచ్ లో దేర్ ఉందా, దేర్ ఎక్కడ ఉందని వెతుక్కోవాలి. సో దేర్ ఉంటే వాటిని గ్రూపింగ్ చేయాలి. ఆ గ్రూపింగ్ చేసినప్పుడు ఇక్కడ ఆస్క్డ్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ కాబట్టి ఆస్క్ అని వస్తుంది, టోల్డ్ అని రాదు. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే కాకుండా ఇది జనరల్ సెంటెన్స్ రూపంలో వస్తుంది కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాతే వెర్బ్ వచ్చింది, అంతేగాని వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రాదు. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హీ ఆస్క్డ్ మీ హౌ లాంగ్ ఐ వుడ్ స్టే దేర్, ఇది మనకి కరెక్ట్ ఇండైరెక్ట్ ఫ్యూచర్. నెక్స్ట్ 74 చూడండి అమ్మా. డయాబెటీస్ డాష్ వెరీ కామన్ అమాంగ్ పీపుల్ హూ కన్స్యూమ్ టూ మచ్ ఫాస్ట్ ఫుడ్. ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తినేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కామన్ గా డయాబెటీస్ వస్తుందని అంటున్నారు. దానికి ఫిల్ ఇన్ ద బ్లాంక్ చెప్పమన్నారు. హ్యావ్, వర్, ఆర్, ఈజ్ అని చెప్పేసి. సో మనకి అగ్రిమెంట్ ఆఫ్ ద వెర్బ్ ఉంది, డయాబెటీస్ ఎస్ ఉంది కాబట్టి చాలా మంది ప్లూరల్ అనుకుంటారు. బట్ డయాబెటీస్ ఈజ్ ఏ సింగులర్ నౌన్. డయాబెటీస్ ఈజ్ సింగులర్ కాబట్టి మనకి వెర్బ్ కూడా ఏముండాలి, సింగులర్ ఉండాలి. హ్యావ్ అనేది ప్లూరల్ కు వాడతాం, వర్ అనేది ప్లూరల్ కు వాడతాం, ఆర్ అనేది ప్లూరల్ కు వాడతాం. సింగులర్ వెర్బ్ ఇక్కడ ఒకటే ఒకటి ఉంది, దట్ ఈజ్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో డయాబెటీస్ ఇస్ వెరీ కామన్ అమంగ్ పీపుల్ హూ కన్స్యూమ్ టూ మచ్ ఫాస్ట్ ఫుడ్, అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఎక్స్ప్రెషన్ యూజ్ ఇట్ టు కన్వే ప్రైజ్. ప్రైజ్ అంటే మనము ఎవరినైనా పొగడ్డాం, గివింగ్ సమ్ కాంప్లిమెంట్, ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తాం. సో కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు మనము ప్రైజ్ అని వాడతాం. సో ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే కాంప్లిమెంట్, క్లించ్, యుఫోరియా, రీబుక్ అన్నాం. సో మనకి తెలిసిపోయింది కదా, ప్రైజ్ అంటే మనం ఏం వాడతాం, కాంప్లిమెంట్ వాడతాం. సో ఇక్కడ క్లించ్ అంటే ఏంటో చూద్దాం. సో క్లించ్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ అ ఫ్రేజ్ ఆర్ ఐడియా దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ సో ఆఫెన్ దట్ ఈస్ నో లాంగర్ ఒరిజినల్. నో లాంగర్ ఒరిజినల్. సో నో లాంగర్ ఒరిజినల్ అనే అర్థం వచ్చినప్పుడు మనం ఈ ఫ్రేజ్ అయితే ఉపయోగిస్తాము. యుఫేరియా అంటే ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ హ్యాపీనెస్. ఫీల్ ఆఫ్ ఇంటెన్స్ హ్యాపీనెస్ అంటే ఒకళ్ళని ప్రైజ్ చేయడానికి దీన్ని మనం ఉపయోగించము. ఎక్సైట్మెంట్ కానీ హ్యాపీనెస్ కానీ అంటాం. రీబుక్ అంటే స్పీక్ యాంగ్రీలీ, కోపంగా మాట్లాడడాన్ని రీబుక్ అంటాం. సో కాబట్టి మూడు కాదు. సో ప్రైజ్ చేయడానికి మనం ఉపయోగించే పదాన్ని ఏంటంటే వి గెట్ అ నైస్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్ అని ఇలా అంటాం కదా. సో ప్రైజింగ్ కి మనము కాంప్లిమెంట్ అని అంటాం. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే మనకి మిస్స్పెల్ట్ వర్డ్ ఇచ్చాడు. సో కామనాలిటీ, 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 కామనాలిటీ అని. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, కామనాలిటీ ఇస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్. సో దీని యొక్క అర్థం ఏంటంటే షేరింగ్ ఆఫ్ ఫ్యూచర్స్. ఫ్యూచర్స్, నాట్ ఫ్యూచర్. సో ఏవైనా విషయాల్ని మనం షేర్ చేసుకోవడాన్ని కామనాలిటీ అంటాం. సో అది కాబట్టి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే COMMONALITY. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వీఆర్ అవేర్ ఆల్వేస్ ఆఫ్ ద పెయిన్ అండ్ హర్రర్స్ ఆఫ్ వార్. వీఆర్ అవేర్ ఆల్వేస్ ఆఫ్ ద పెయిన్ అండ్ హర్రర్స్ ఆఫ్ వార్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అవేర్. సో వీఆర్ అవేర్. అవేరింగ్ అంటే నోయింగ్. నోయింగ్ అంటే మనకు తెలుసు ఏమిటి అంటే నోయింగ్ మీన్స్ హ్యావింగ్ నాలెడ్జ్. హ్యావ్ నాలెడ్జ్. సో విషయం గురించి నాకు తెలుసు ఏంటి అనేది. సో హ్యావింగ్ నాలెడ్జ్ నే మనము ఇన్ఫార్మ్డ్ అంటాం. హ్యావింగ్ నాలెడ్జ్ యొక్క ఇంకో మీనింగ్ ఏంటంటే ఇన్ఫార్మ్డ్. ఇగ్నోరెంట్ అంటే ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఇగ్నోరెంట్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే తెలియదు, వాడికి నాలెడ్జ్ ఉండదు. సో అవేర్ అనేది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కాదు కాబట్టి ఇగ్నోరెంట్ కాదు. ఇన్ఫార్మ్డ్, ఎస్, ఇన్ఫార్మ్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇట్ ఈస్ ఈక్వల్ టు అవేర్. చెప్పాను కదా, హ్యావింగ్ నాలెడ్జ్. హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ పర్సెప్షన్ ఆఫ్ సిచ్యువేషన్, ఆ విషయం గురించి మనకు తెలుస్తుంది.
అన్ఇన్ఫార్మ్డ్ అంటే నాట్ హ్యావింగ్ నాలెడ్జ్, నాట్ హ్యావింగ్ నాలెడ్జ్ అంటే కొంతవరకు తెలుసు బట్ వాళ్ళకి పూర్తిగా ఆ విషయం మీద అయితే అత్యంత అవగాహన అయితే ఉండదు. అన్కాన్షియస్, అన్అవేర్ ఆఫ్ వన్ సరౌండింగ్స్ అంటే చుట్టుపక్కల ఉన్న పరిసరాల మీద కూడా వాళ్ళకి కాన్షియస్నెస్ ఉండదు అనమాట. సో అది సో కాబట్టి 1, 3, 4 కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇన్ఫార్మ్డ్, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూస్తే హీ లివ్డ్ అలోన్, వాజ్ నాట్ ఎ మిక్సర్, హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ అండ్ డిడెంట్ లైక్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఐడిల్ చాట్. హీ లివ్డ్ అలోన్ అతను ఒంటరిగా జీవిస్తాడంట, వాజ్ నాట్ ఏ మిక్సర్ ఎవరితోనూ కలవడు, హ్యాడ్ ఫ్యూ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు, అండ్ డిడెంట్ లైక్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఐడియల్ చాట్. సో చాట్ చేయడంలో కూడా తను తక్కువ టైం ఉంటుంది. సో లైక్ అనే పదానికి యాంటనిమ్ అడుగుతున్నాడు, వ్యతిరేక పదము ఆపోజిట్ వర్డ్. యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. సో మనకు చిన్నప్పటి నుంచి తెలుసు లైక్ అంటే మనకి డిస్లైక్. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఎక్కువ మనం తీసుకోవాల్సిన పని లేదు. బట్ ఎంజాయ్ మీన్స్ టేక్స్ ప్లెజర్. ఒకసారి మనం చూద్దాం. ఎంజాయ్ అంటే మీనింగ్ ఏంటంటే టేక్ ప్లెజర్. లవ్ అంటే డేపర్ ఎఫెక్షన్, డేపర్ ఎఫెక్షన్. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, పెఫర్ అనేది. సో ఈ పదం అనేది లేదు కాబట్టి దీనికి మనం ఆన్సర్ పెట్టాల్సినటువంటి పని లేదు. నెక్స్ట్ 79 చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టెక్నిక్ ఆఫ్ రీడింగ్. ఒక రీడింగ్ టెక్నిక్ అడుగుతున్నాడు 4 ఆ 4 3 మాత్రమే రీడింగ్ టెక్నిక్స్, ఒకటి మాత్రం రీడింగ్ టెక్నిక్ కాదు. ఆ కానిది ఏది అని అడుగుతున్నాడు. నాట్ ఏ రీడింగ్ టెక్నిక్ చదివేటప్పుడు. సో స్కిమ్మింగ్ అన్నాడు. స్కిమ్మింగ్ అంటే ఏమిటో చూద్దాం. స్కిమ్మింగ్ అంటే జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది టెక్స్ట్. స్కిమ్మింగ్ అంటే జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది టెక్స్ట్. ఒక టెక్స్ట్ ని జనరల్ గా మనం ఓవర్ వ్యూ చేస్తాం, అంటే పూర్తిగా చదివేటప్పుడు దాని యొక్క ముఖ్యమైన అర్థాన్ని మనం తీసుకుంటాం. స్కానింగ్. స్కానింగ్ అంటే ర్యాపిడ్ రీడింగ్. ర్యాపిడ్ రీడింగ్ అంటే త్వరగా చదువుతాం, త్వరగా చదివేసి సమ్ స్పెసిఫిక్ టాపిక్స్, కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని మనము అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంటెన్సివ్ రీడింగ్ అంటే స్లో అండ్ కేర్ఫుల్ రీడింగ్. స్లో అండ్ కేర్ఫుల్ రీడింగ్, చాలా జాగ్రత్తగా చదువుతాము. అలాగే అండర్స్టాండింగ్ ఆల్సో, అండర్స్టాండింగ్ దాన్ని బాగా అర్థం చేసుకుంటాము. సో దాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటాం. ఎక్స్ట్రాపోలేటింగ్ అంటే ఎస్టిమేటింగ్ సంథింగ్ అన్నోన్, something unknown from known factors. అంటే మనకు తెలిసిన విషయాల్లోంచి తెలియని విషయాన్ని కనుక్కోవడాన్ని ఎక్స్ట్రాపోలేటింగ్ అంటాం. ఇట్ ఈస్ నాట్ రీడింగ్ టెక్నిక్. ఆఫ్టర్ రీడింగ్ స్కిల్స్ దీన్ని ఉపయోగిస్తాం. ఎక్కువగా మ్యాథ్స్ లో మనం గ్రాఫ్స్ గీసేటప్పుడు ఎక్స్ట్రాపోలేషన్ అంటాం, అంటే గ్రాఫ్ నుంచి ఆ గ్రాఫ్ ని ఎక్స్టెండ్ చేయడానికి ఎక్స్ట్రాపోలేషన్ అంటాం. సో కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆఫ్టర్ రీడింగ్ స్కిల్, నాట్ ఏ రీడింగ్ స్కిల్. సో ఆఫ్టర్ రీడింగ్ స్కిల్ కాబట్టి ఇక్కడ మనకి నాట్ ఏ రీడింగ్ టెక్నిక్ అన్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఎక్స్ట్రాపోలేటింగ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద వెకాబులరీ వి యూజ్ టు కమ్యూనికేట్ టు స్పోకెన్ ఫామ్ ఆర్ రిటన్ ఫామ్ ఈజ్. మనకి వెకాబులరీస్ ఉంటాయి కదా, వెకాబులరీలో మనం స్పోకెన్ ఫామ్ అంటే మాట్లాడడం లేదా రిటన్ ఫామ్ రాయడానికి కానీ ఉపయోగించేటువంటి వెకాబులరీ ఏది? అది ఫర్ కమ్యూనికేషన్ కి ఉపయోగించేటువంటి వెకాబులరీ ఏదని అడుగుతున్నాడు. సో ఇక్కడ యాక్టివ్ వెకాబులరీ, రిసెప్టివ్ వెకాబులరీ, డెడ్ వెకాబులరీ, పాసివ్ వెకాబులరీ అని చెప్పేసి ఇచ్చాడమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యాక్టివ్ వెకాబులరీ. యాక్టివ్ వెకాబులరీ అనేది మన కమ్యూనికేషన్ లో ఉపయోగిస్తాం, ఎందుకంటే కమ్యూనికేషన్ రిక్వైర్స్ ఎక్స్ప్రెషన్. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. మరి రిసెప్టివ్ వెకాబులరీ అంటే ఏంటి అంటే హియర్ అండ్ రీడ్, వినడం ద్వారా చదవడం ద్వారా నేర్చుకుంటాం. ఈ వెకాబులరీని మనము విని చదివి నేర్చుకుంటాము. సో ఇక్కడ మాట్లాడుతూ రాస్తాం, ఎక్స్ప్రెషన్. యాక్టివ్ వెకాబులరీ అంటే ఎక్స్ప్రెస్ చేస్తాం, మాట్లాడతాము రాస్తాం. రిసెప్టివ్ వెకాబులరీ అంటే వింటాము
చదువుతాం, దాని వల్ల వస్తుంది. డెడ్ వాకాబులరీ అనే పదం మనకు లేదు, డెడ్ వాకాబులరీ అనే పదం లేదు. ప్యాసివ్ వాకాబులరీ అన్న కూడా బట్ known vocabulary but not used frequently, అంటే ఈ వాకాబులరీ మనకు తెలుసు, బట్ ఫ్రీక్వెంట్ గా మనం వాడడం, ఎప్పుడో గానీ ఆ పదాలు మనం ఉపయోగించాం, అలాంటి వాటిని ప్యాసివ్ వాకాబులరీ అంటాం. సో కాబట్టి vocabulary we use to communicate through spoken form or written form is called active vocabulary అని అంటాము. సో ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ తర్వాత ప్రశ్న కనుక మనం చూస్తే, ప్లానింగ్ ద బ్లాక్ బోర్డ్ వర్క్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే కమ్స్ అండర్. సో బ్లాక్ బోర్డ్ ని ఒక సిస్టమాటిక్ వేలో మనం ప్లాన్ చేసుకోవడానికి ఏ స్టేజ్ లో వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే పోస్ట్ టీచింగ్ స్టేజా, ప్రీ టీచింగ్ స్టేజా, వైల్ టీచింగ్ స్టేజా, ఎవల్యూషన్ అని అడుగుతున్నాడు. సో సాధారణంగా బ్లాక్ బోర్డ్ మనము మేనేజ్ చేయడాన్ని ప్రీ టీచింగ్ స్టేజ్ లో మనం ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే ముందుగానే బోర్డు మీద ఏమేమి రాయాలి, ఏమేమి డయాగ్రామ్స్ గీయాలి, వేటి గురించి చెప్పాలి అనేది మనం బ్లాక్ బోర్డ్ మేనేజ్మెంట్ ని ముందుగానే మనం ప్రీ టీచింగ్ స్టేజ్ లోనే చెప్పాలి. పోస్ట్ టీచింగ్ స్టేజ్ అంటే టీచింగ్ అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాం, సో అది రాదు. సో కాబట్టి బ్లాక్ బోర్డ్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందంటే ప్రీ టీచింగ్ స్టేజ్ లో ఉంటుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత 82nd క్వశ్చన్ కనుక చూస్తే, ఏ టెక్స్ట్ బుక్ షుడ్ డాష్ ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్. A textbook should dash the teacher's instruction. సో టెక్స్ట్ బుక్ అనేది మనకి టీచర్స్ ఇన్స్ట్రక్షన్ కంటే ఏంటి అని అడుగుతున్నాడు. అంటే షుడ్ ఓవర్కమ్ ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్ అంటే కంపారిజన్ అడుగుతున్నాడు అన్నమాట. టెక్స్ట్ బుక్ కిను టీచర్ కి కూడా అతను కంపారిజన్ చెప్తున్నాడు. ఓవర్కమ్ చేస్తుందా టెక్స్ట్ బుక్ అంటే టీచర్ కంటే ఎక్కువ, డామినేట్ చేస్తుందా? డామినేట్ చేయదు కదా, టెక్స్ట్ బుక్ డామినేట్ చేయకూడదు. సో కాబట్టి తప్పు. స్పెక్యులేట్ చేస్తుందా ఇక్కడ? సో స్పెక్యులేట్ చేయకూడదు. అలాగే డామినేట్ చేస్తుందా? ఓవర్కమ్ అంటే డామినేట్ అన్న ఒకటే కదా, సో ఈ 3 చేయదాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది? సప్లిమెంట్. సో టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలంటే టీచర్ ఇన్స్ట్రక్షన్స్ కి ఒక సప్లిమెంట్ లా ఉండాలి. సప్లిమెంట్ అంటే అర్థం ఏంటంటే యాడ్ సంథింగ్, అంటే టీచర్ చెప్పిన దానికి ఇంకొంచెం యాడ్ చేసి ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేలాగా ఉండాలి. సో కాబట్టి టెక్స్ట్ బుక్ షుడ్ సప్లిమెంట్ ది టీచర్స్ ఇన్స్ట్రక్షన్, అంటే మన టీచర్ చెప్పిన దానికి టెక్స్ట్ బుక్ అనేది ఒక సప్లిమెంట్ లా ఉపయోగపడాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 సప్లిమెంట్. నెక్స్ట్ 83 చూడండి అమ్మా. 83 మనకి ఒక సెంటెన్స్ అయితే ఇచ్చేసాడు, ఒక ఇచ్చి దానికి మనల్ని ఆ సెంటెన్స్ లో ఏముంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్. ఒకసారి మనం చదువుదాం. ద సిటీ స్ట్రీట్స్ బస్ విత్ లైఫ్ యాజ్ కార్స్ హాంక్డ్ దేర్ హార్న్స్ అండ్ పెడస్ట్రియన్స్ హరీడ్ అలాంగ్ ద సైడ్ వాక్స్. అంటే కార్స్ అన్ని హారన్ కొడుతున్నాయి అంటున్నాడు. సిటీ స్ట్రీట్స్ లో లైఫ్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. పెడస్ట్రియన్స్ హరీడ్ అలాంగ్ ద సైడ్ వాక్స్. సో కాలినడకన నడిచే వాళ్ళు ఏంటంటే వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నియాన్ సైన్స్ ఇల్యూమినేటెడ్ ద నైట్ స్కై. సో నియాన్ లైట్లు కలర్ఫుల్ గా గ్లో అవుతున్నాయని చెప్తున్నాడు. అమిడిస్ ద హజిల్ అండ్ బజిల్ స్ట్రీట్ పెర్ఫార్మర్స్ ఎంటర్డ్ ఇన్ క్రౌడ్ విత్ మ్యూజిక్ అండ్ acrobatics adding to the vibrant of urban landscape. సో ఇక్కడ మనకి కొంతమంది స్ట్రీట్ పెర్ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రౌడ్ ఎంటర్టైన్ చేస్తున్నారు విత్ దర్ మ్యూజిక్ అండ్ సమ్ డాన్స్ లైక్ దట్. సో ఇది మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ నుంచి మనం అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్ ఆధారంగా కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటున్నాడు. ద సిటీ స్ట్రీట్స్ వర్ డెజర్టెడ్ అండ్ క్వైట్. సో అలా లేవు కదా, క్వైట్ ఖాళీగా ఉన్నాయని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? వైబ్రెంట్ గా ఉన్నాయని చెప్తున్నాడు. సో కాబట్టి కాదు. కార్స్ మూవ్డ్ స్మూత్లీ అలాంగ్ ద స్ట్రీట్స్ వితౌట్ ఎనీ హాంకింగ్. కార్స్ హారన్ కొడుతున్నాయని పారాగ్రాఫ్ లో ఇచ్చాడు, కానీ ఇక్కడ హారన్ కొట్టట్లేదు అని ఇచ్చాడు. నియాన్ సైన్స్ వర్ టర్న్డ్ ఆఫ్. నియాన్ బల్బులు ఆపేశారని చెప్తున్నాడు, కాబట్టి ఇది కూడా కాదమ్మా. సో స్ట్రీట్ పెర్ఫార్మర్స్ యాడెడ్ ప్లెజర్ టు ద అర్బన్ సీన్. ఎస్, స్ట్రీట్ పెర్ఫార్మర్స్ డాన్స్ మ్యూజిక్ చేస్తూ వైబ్రెంట్ గా ఉన్నారు, ఎక్స్ట్రా ఎనర్జీ ఇస్తున్నారని చెప్పాడు. కాబట్టి సో ప్యాసేజ్ తో కనెక్ట్ అయ్యేటువంటి సెంటెన్స్ ఈజ్ ఆప్షన్ 4 అమ్మ. నెక్స్ట్ 84 క్వశ్చన్ కూడా చూస్తే
అది కూడా సేమ్ ప్యాసేజ్ ఇచ్చాడు. సేమ్ ప్యాసేజ్ ఇచ్చి మళ్ళీ కూడా చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది ప్యాసేజ్. అంటే ఈ కింద నచ్చిన 4 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందో చెప్తాడు. చూడండి, పెడస్ట్రియన్స్ ఫర్ వాకింగ్ లీజర్లీ అలాంగ్ ద స్ట్రీట్స్, లేదు హరీలీ అన్నాడు, వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నారు అన్నాడు. ద సిటీ స్ట్రీట్స్ వర్ డిమ్లీ, మళ్ళీ ఇందాక ఇచ్చిన ఆప్షన్ ఇచ్చాడు, డిమ్ లైట్స్ కాదు నియాన్ లైట్స్ తో వెలుగుతున్నాయి, గ్లో అవుతున్నాయి అని చెప్పాడు. స్ట్రీట్ పెర్ఫార్మర్స్ క్యాప్టివేటెడ్ ఆడియన్స్ విత్ దర్ సైలెంట్ పెర్ఫార్మెన్స్ కాదమ్మా, వైబ్రెంట్ పెర్ఫార్మెన్స్ అన్నాడు, కాబట్టి ఇది కూడా కాదు. ఇంకా ఫైనల్ గా ఏమవుతుంది, ఆప్షన్ 4, ద అర్బన్ ల్యాండ్స్కేప్ వాస్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఆర్ యాక్టివిటీ. సో ఇది మనకు ఆ సెంటెన్స్ తో ఇచ్చిన పారాగ్రాఫ్ తో సరిపోతుంది. సో కాబట్టి 84 కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ 85th క్వశ్చన్ చూడండి, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేక్స్ ద క్లాస్ లైవ్లీ అండ్ లెర్నర్స్ ప్రాక్టీస్ లాంగ్వేజ్ ఎలిమెంట్ లైవ్లీ అండ్ ఇంట్రెస్టింగ్లీ. సో మనకి ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఏది మనం చెప్పేటువంటి క్లాస్ లో లైవ్లీగా ఉంటుంది అండ్ లెర్నర్స్ లాంగ్వేజ్ ప్రాక్టీస్ బాగా చేస్తారని అడుగుతున్నాడు. పేపర్ పెన్సిల్ టెస్ట్. పేపర్ పెన్సిల్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ అన్ అసెస్మెంట్ కదా, ఇది లైవ్ క్లాస్ అని అంటున్నాడు, అంటే క్లాస్ లో జరిగేటప్పుడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్, యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ బికాస్ ఇట్ ఇంక్రీజెస్ ది ఎంగేజ్మెంట్. ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉపయోగించడం వల్ల ఇట్ ఇంక్రీజెస్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్. అలాగే రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అంటే మనం చూడలేని వాటిని, మనం వెళ్ళి చూడలేని వాటిని సో ఇవి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆడియో విజువల్ టూల్స్ ద్వారా. క్యాలిక్యులేటర్ అనేది మ్యాథమెటిక్స్ లో ఉపయోగిస్తాం కాబట్టి ఇది కాదు. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది ఒక యాక్టివిటీ, సో అది కూడా కానీ ఇక్కడ మనకి క్లాస్ లైవ్లీ క్లాస్ లెర్నర్స్ ప్రాక్టీస్ ఎలిమెంట్ కిందకి అది రాదనమాట. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యూజింగ్ ఆఫ్ ఆడియో అండ్ విజువల్ ఎయిడ్స్ మేక్స్ క్లాస్ లైవ్లీ అండ్ ఇంట్రెస్టింగ్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాము. సెంటెన్స్ స్ట్రక్చర్స్ కెన్ బి ప్రాక్టీస్డ్ బై. సెంటెన్స్ స్ట్రక్చర్స్ ని వేటి ద్వారా చేస్తారు, సబ్స్టిట్యూషన్ టేబుల్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వన్ వర్డ్ ఆన్సర్స్. ఇక్కడ చూడండి సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఫ్రేమ్ చేయాలంటున్నాడు. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కదా, సో అక్కడ మనకి పారాగ్రాఫ్స్ ఉంటాయి, సో వాటి ద్వారా సెంటెన్స్ స్ట్రక్చర్స్ రావు. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మనకి ఇప్పుడు మనం చూసే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వీటి ద్వారా. వన్ వర్డ్ ఆన్సర్స్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒకే వర్డ్ లో ఉంటాయి. సో కాబట్టి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ టేబుల్. సబ్స్టిట్యూషన్ టేబుల్స్ లో ఏముంటాయంటే కాలమ్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, అంటే కొన్ని వరుసల్లో పదాలు ఉంటాయి. సో ఆ పదాలతో మనం ఏం చేయాలంటే దీస్ వర్డ్స్ కంబైన్డ్ టు ఫార్మ్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ అని ఎందుకన్నామంటే దే ఆర్ గ్రామటికల్లీ కరెక్ట్ అయి ఉండాలి. ఇంగ్లీష్ గ్రామర్ ఆధారంగా ఈ కాలమ్ ఆఫ్ వర్డ్స్ ని కంబైన్ చేస్తూ మనం మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తాం. దట్ ఈస్ పాసిబుల్ విత్ ద సబ్స్టిట్యూషన్ టేబుల్స్. వీటిలో ఏముంటాయంటే కొన్ని పదాల వరుసలు ఉంటాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 87 చూస్తే ద టైగర్ స్ట్రాటజికల్లీ అటాక్స్ డాష్. సో టైగర్ ఎలా అటాక్ చేస్తుందో దాని మీద అడిగాడు. ఫ్రమ్ అండర్ ఇన్, ఫ్రమ్ బిహైండ్, అట్ అరౌండ్ ఆఫ్, యాజ్ అగెన్స్ట్ ఆఫ్ అన్నాడు. సో ఎప్పుడు కూడా టైగర్ అనేది ప్రెడిటర్ కాబట్టి అది చాటు నుంచి వస్తుంది, కాబట్టి ఫ్రమ్ బిహైండ్ వెనక నుంచి అటాక్ చేస్తుందమ్మ టైగర్. సో కాబట్టి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. మిగతావి ఫ్రమ్ అండర్ ఇన్ కానీ ఇవి గ్రామటికల్ గా కరెక్ట్ ఫ్రేమింగ్స్ కాదనమాట. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫ్రమ్ బిహైండ్, ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చూస్తే సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ సబార్డినేటింగ్ క్లాస్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏదంటే సింగిల్ సెంటెన్స్ ఉండదు, దానికి ఒక క్లాస్ యాడ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఐ విల్ గో టు ద బీచ్ అలాంగ్ విత్ హిమ్. అతనితో పాటు నేను బీచ్కి వెళ్తానండి. ఇది సింగిల్ సెంటెన్స్, దీంట్లో క్లాస్ లేదు. ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ ఆల్ నైట్. రాత్రంతా కుక్క అరిచిందంట, ఒక సెంటెన్సే కదా ఇది. సో కాబట్టి దీంట్లో కూడా సబార్డినేటింగ్ క్లాస్ లేదు. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ వి ఫినిష్ డిన్నర్ పూర్తి చేసిన తర్వాత వీ కెన్ గో ఫర్ ఏ వాక్, మేము వాకింగ్ కి వెళ్తాము. సో ఒక పని చేసిన తర్వాత వెళ్తాము అని చెప్తున్నారు కాబట్టి సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సబార్డినేటింగ్ క్లాస్ ఉన్నవాడు ఆఫ్టర్ వి ఫినిష్ డిన్నర్ వీ కెన్ గో ఫర్ ఏ వాక్. సో దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 కూడా చూసుకుంటే షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ అక్రాస్ ద స్టేజ్.
సో ఇది కూడా ఒక సింగిల్ సెంటెన్సే, కాబట్టి మనకి సబార్డినేటింగ్ క్లాస్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏదంటే ఆప్షన్ 3. నెక్స్ట్ 89 చూసుకుంటే చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ మే ఈజ్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. పాసిబిలిటీ కావాలంటే ఇక్కడ మే ఈజ్ ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. మే ఉపయోగించాడు, సో పాసిబిలిటీ చేయగలనా లేదా అనేటువంటి విషయం. పాసిబిలిటీ మీన్స్ ఆస్కింగ్ పర్మిషన్ ఆర్ గ్రాంటింగ్ పర్మిషన్. అలా మనకి మే అనేటువంటి పదం చూడండి. ఇక్కడ చూడండి, మే ఐ బారో యువర్ పెన్. మే ఐ బారో యువర్ పెన్ అంటే పర్మిషన్ అడుగుతున్నాం, నీ పెన్ నేను తీసుకోవచ్చా అని అడుగుతున్నాం, ఇది పర్మిషన్. కానీ వాడు ఇక్కడ ఏం అడుగుతున్నాడు, పాసిబిలిటీ జరుగుతుందా లేదా అని. సో చూడండి, ఇట్ మే స్నో టుమారో. సో వస్తుంది, రేపు మంచు కురుస్తుంది అని చెప్పేస్తున్నాడు. సో ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. సో కాబట్టి ఇక్కడ సెకండ్ సెంటెన్స్ మనకి వాళ్ళు ఇచ్చిన దానికి సరిపోతుందమ్మా. మేని పాసిబిలిటీలో ఉపయోగిస్తున్నాం. యూ మే లీవ్ ద రూమ్. సో యూ మే లీవ్ ద రూమ్ అంటే గ్రాంటింగ్ పర్మిషన్, నువ్వు ఈ రూమ్ లోంచి వెళ్ళిపోవచ్చు అంటున్నావు. సో గ్రాంటింగ్ పర్మిషన్ కూడా కాదు కదా మనం అడిగింది, పాసిబిలిటీ. మే ఆస్క్ ఏ క్వశ్చన్, ఇక్కడ కూడా పర్మిషన్ అడుగుతున్నాడు మళ్ళీ, నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా అని. సో కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి మేని పాసిబిలిటీలో ఉపయోగించడం ఏంటంటే ఇట్ మే స్నో టుమారో అనేటువంటి పదం కరెక్ట్ గా సరిపోతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డెఫినెట్ ఆర్టికల్. రిగార్డింగ్ ద డెఫినెట్ ఆర్టికల్ డి అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించినప్పుడు ఎటువంటి రూల్స్ పాటిస్తాము అనేది ఇక్కడ మనం అడుగుతున్నాడు. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ సింగులర్ నౌన్ దట్ ఇండికేట్ సంబడీస్ ప్రొఫెషన్. సో ఒక ప్రొఫెషన్ ముందు ఉపయోగిస్తాము అని అడుగుతున్నాడు. ఉపయోగించమమ్మా, ఎందుకంటే సింగులర్ నౌన్. హీ ఈజ్ ఏ డాక్టర్ అంటాం, హీ ఈజ్ ద డాక్టర్ అని అన్నాం, ఎందుకంటే అతను డాక్టర్ అని మనకు అప్పుడే తెలుసు. ఈజ్ అన్ అన్నోన్ పర్సన్. చూడండి, అన్నోన్ పర్సన్ అతను డాక్టర్ అనే విషయం మనకు అప్పుడే తెలుస్తుంది. సో ఆ సందర్భంలో హీ ఈజ్ ద డాక్టర్ అని అన్నాం. సో తెలిస్తే అంటాం ద డాక్టర్ అని. సో కాబట్టి ఆప్షన్ 1 కాదు. ద ఈజ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ నౌన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇందాక చెప్పుకున్నాం, ఫస్ట్ టైం నౌన్స్ ఉపయోగించినప్పుడు వీటిని మనం ఉపయోగించకూడదు. సో కాదు. ద ఈజ్ యూజ్డ్ టు రిఫర్ స్పెసిఫిక్ నౌన్స్ ఆల్రెడీ నోన్ టు ద లిజనర్. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. చూడండి, ద డాక్టర్, ద పోలీస్ మ్యాన్, ద లాయర్ ఇలా ఉపయోగించవచ్చు. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4 కూడా చూడండి, ద ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. నౌన్స్ ముందు ఉపయోగించాలని చెప్తాడు. సో కాదు కదా, నౌన్స్ ముందు మనం ద ఉపయోగిస్తాం. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ది ఎప్పుడు ఉపయోగిస్తామంటే, ది అనేటువంటి ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే యూజ్ టు రిఫర్ టు స్పెసిఫిక్ నౌన్స్ ఆల్రెడీ నోన్ టు ద లిజనర్. అంటే ఆల్రెడీ లిజనర్ కి అతను తెలుసు, తెలిసినప్పుడు ఆ స్పెసిఫిక్ నౌన్స్ ముందు మనము ది అనేటువంటి ఆర్టికల్ అయితే ఉపయోగిస్తాము. ఇవి 2024లో టెట్ లో వచ్చినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ లో ఇంగ్లీష్ సంబంధించిన 30 బిట్స్. నెక్స్ట్ వీడియోస్ లో మనము మరిన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని మనము సాల్వ్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరన్నా టెట్ ఎగ్జామ్ కనుక రాస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.